రవాణా వ్యాపారం అనొచ్చా, దాన్ని రవాణా రంగం అనొచ్చా, దాని నుంచి రాజకీయ రంగానికి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అది ముఖ్యమంత్రి గారు యొక్క ఇది ఆయన ప్రోద్బలం. ఆయన నన్ను రాజకీయాల్లో దింపాలనుకున్నారు, ఆయన నన్ను ఎంపీ చేయాలనుకున్నారు, చేశారు అంతే. మొదట్లో మీకు ఆలోచన లేదా రాజకీయాల్లోకి రావాలని? ఒకప్పుడు ఎప్పుడో పీఆర్పీలో 3 నెలలు ఉన్నా. అక్టోబర్ 2008లో జాయిన్ అయ్యాను. అది కూడా కొన్ని కారణాల వల్ల 3 నెలలు. కారణాలు ఏంటో చెప్పచ్చు? ఆ కారణాలు చెప్పేసాం ఆల్రెడీ, ప్రజలు చెప్పేసాం. మీ టీవీలోనే అంటున్నారు, డిబేట్లు జరిగినాయి, డిస్కషన్లు జరిగినాయి, అయిపోయినాయి. మళ్ళీ కావాలంటే ఆ విజువల్స్ మీరు ప్లే చేసుకోండి. సో చిరంజీవి పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ముద్ర వేసి బయటకు వచ్చేసారు మీరు, కుల పార్టీ అని. నాకు గుర్తున్న ఫస్ట్ టైం మీరే అనుకుంటా ముద్ర వేసారు, 2 టికెట్లు అమ్ముకుంటున్నారు. అంటే అప్పటి నుంచి ఒక వివాదాస్పద రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ నాని అదే బ్రాండ్ ని కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారా? ఏముంది నాదో వివాదాలు చెప్పండి మీరు. ఎగ్జాంపుల్స్ చెప్తే ఏమేమి వివాదాలు ఉన్నాయని చర్చించుకుందాం దాని మీద కూడా. నేను అసలు వివాదాలు దేనికి వెళ్ళను. వివాదాలు మీద చుట్టూ మీ దగ్గరికి వస్తున్నాయి. ముక్కుసూటిగా ఉంటా, నిక్కచ్చిగా ఉంటా. దేన్నైనా మొహం మీద మాటగల దమ్ము దగ్గర. అంటే నాలో ఉన్న నీతికి పవర్ అది, నాలో ఉన్న నిజాయితీ పవర్ అది. అంతేగాని నా చుట్టూ ఏ వివాదం ఉంది, నేనేం తప్పు చేశాను? ఇప్పుడు వరకు నా చరిత్ర తీస్తే నేను చేసిన తప్పేంటి? వివాదాలు ఎందుకు వస్తాయి నా చుట్టూ? పీఆర్పీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉన్న పార్టీ పరిస్థితుల్లో మొట్టమొదటి వివాదం అది కాదా? మీడియా దాన్ని వివాదంగానే చూస్తుంది. ఏమీ లేని చోట ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే, అట్లీస్ట్ సెన్సేషన్ అనుకోవచ్చు. మీరు వివాదాలు సృష్టిస్తే మీ టీవీలు నడవు. వివాదాలు సృష్టిస్తేనే వాళ్ళు మీ మీడియా నడుస్తుంది. ఉన్నదాన్ని చూపిస్తాం, ఉన్నదానికి 10 రెట్లు. మొన్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దాంట్లో నాని వెళ్ళాడు, అడ్డగించాడు అన్నారు. మీరు విజువల్స్ చూపిస్తారా? మీరు ప్రూఫ్ చూపిస్తారా? చూపించండి. దీని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? కొన్ని సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. కొన్నిసార్లు సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. నిశ్శబ్దం కొన్న పవర్ దేనికి ఉండదు. నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు. నా నిజాయితీ